అందరికీ నమస్కారం అండి. ఏతైవ స విచార నిర్విచార సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఏతైవ ఏతయైవ ఏతయైవ అని చూడండి. ఏతైవ కాదు, ఏతయైవ. ఏతయా ఏవ ఏతయైవ స విచార నిర్విచారా చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఈ పైదాకా ఏం చెప్పాడు మనకి అంటే, ఇది సూక్ష్మం అన్నాడు కాబట్టి వాటి ఏం చేయాలంటే దీన్ని పరిశేష న్యాయము అంటాడు. మీకు ఈ పరిశేష న్యాయము అన్నది ఆ, కృష్ణ మన అదేంటి అర్జునుడును దుర్యోధనుడు కృష్ణుడు అనడానికి వచ్చినప్పుడు కూడా వాడతారు సినిమాలో ఈ మాటని. కృష్ణ పరిశేష న్యాయము చేత మిగిలిన యదువీరులందరూ నేను గైకొంటిని అంటాడు. అంటే రిమైనింగ్ మిగిలిపోయినవన్నీ నావి అంటాం అనమాట. అట్లా వీటికి సూక్ష్మ సమాపత్తులు అని ఈ రెండిటికి పేరు పెట్టడం మూలాన పూర్వమైనటువంటి దానికి స్థూలము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కనుక ఏమిటవుతుంది, సవితర్క నిర్వితర్క అన్న రెండు సమాపత్తులు స్థూల సమాపత్తులని, వీటికి సవిచార నిర్విచార సమాపత్తులు అంటే సూక్ష్మ సమాపత్తులని ఇది ఇక్కడ కాపుదాం. ఇది ఇక్కడ కాపితే మళ్ళీ మనం బొమ్మలోకి వెళ్ళిపోతే ఏది, మనం ఏ బొమ్మ పట్టుకున్నా అంటే సాంఖ్యకారికల బొమ్మ అండి. మనకి బొమ్మ అంటే సాంఖ్యకారికలే. అందులో ఈ పంచమహాభూతాలు అన్నది మాత్రమే మనకి దృగ్గోచరము అవుతాయి. అవునా కాదా? ఏమండి? అవును సార్. అవునండి. అవును, అవును సార్. అంటే అవి స్థూలములు. మీరు సవితర్కంలో విచారణ దేని మీద చేశారు? గౌహు ఓవా అంటే అర్థం ఏమిటి, ఆ ఆవు, ఇవన్నీ అక్కడ మీకు ఏమన్నా స్థూలం ఉందా సూక్ష్మం ఉందా? స్థూలం ఉందండి. స్థూలం ఉంది. దీనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పంచమహాభూతాలకి ఏమండి, ఈ పంచమహాభూతాలు వీటితో ఏమిటవుతుంది అంటే, ఇవి ఎక్కడున్నాయి ఈ స్థూలాలు, ఈ స్థూలమైనటువంటివి ముందు కార్యాలతో స్టార్ట్ అయ్యాం. ఈ కార్యము ఆవు, అనంతకృష్ణ, ఏదైనా కానివ్వండి, ఈ కార్యములు లేక స్థూలములకి లింకులు రెండు ఉన్నాయండి. ఏమిటది? ఏమిటి అంటే, నెంబర్ వన్, ఎక్కడ చూసావు ఆయన్ని అని అడుగుతావా అడగవా? అడుగుతాం. ఇవాళ లక్ష్మారెడ్డి గారు అలా అన్నారండి, రేపటి నుంచి మళ్ళీ సార్ని పీకు తినమని చెప్పారండి అని కోపంగానో నవ్వుకుంటూనో ఆయన ఏడిపించడానికో డైలాగ్ కొట్టారు అనుకోండి ఎవరైనా క్లాసుకు రాని వాళ్ళతో. ఎప్పుడన్నారండి అంటారా అనరా? అంటారండి. ఈ ఎప్పుడన్నారు అన్నది మనం దాన్ని సింప్లిఫై చేసి అంటే మన ఆ, దాన్ని ఇచ్చేస్తే టైం టైం గురించి మాట్లాడారు వాళ్ళు. పొద్దున్నండి, పొద్దున్న 8 ఆ ప్రాంతంలో అంటాం. ఓహో, 8ంటిగా? 8ంటికి ఏముంది, 8:30 నేను 8:30కి ఏముంది, ఆ 8:30కి ఏం లేదు కదా, ఎట్లా కలిశారు మీరు అని అడుగుతారు. అదేంటంటే జూమ్ క్లాస్ లో కలిసాము అంటారు. జూమ్ క్లాస్ లో 7:15 నుంచి 8:15 వరకే కదా క్లాస్ సార్ చెప్పేది అంటే, లేదండి నిన్న సార్ వచ్చారు కానీ సోది పెట్టారు, ఆ సోది అంతా అయ్యేటప్పటికి లేట్ అయింది కానీ క్లాస్ కూడా లేట్ గా చెప్పాడు, అప్పుడు చెప్పారండి అంటారు. ఇక్కడ రెండు ఎలిమెంట్స్ వచ్చాయి, మీరు గమనించండి. ఒకటి లక్ష్మారెడ్డి గారు ఉన్న ప్లేసు, రెండు లక్ష్మారెడ్డి గారు చెప్పిన టైము. వీటిని ఏం చెప్పుకోవాలి? కాలము, దేశము. దేశ కాలాల రెఫరెన్స్ తో మనం వెళ్ళామన్నమాట. మన అనుభవాలకి ఏం చేస్తున్నాము అంటే దేశ కాలాలతో రిలేట్ చేస్తున్నాము. అంటే సవితర్క నిర్వితర్క అయినటువంటి వాటికి స్థూల సమాప్తులని, సవిచార నిర్విచార అనేటటువంటి వాటికి సూక్ష్మ సమాపత్తులని మనం చెప్పుకుంటున్నాము. ఈ ఒకదానికోటి లింక్ ఉంది. ఏమిటి? విత్ ఆర్ వితౌట్. ఏమిటి? వితర్కము విత్ ఆర్ విత్, విచారము విత్ ఆర్ వితౌట్.
ఇది ఒకటి. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఈ యోగ దర్శనంలో ఏది చెప్పాడో అదే సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రోగ్రాములు రాశారనుకోండి కాసేపు. ఎట్లా? మన్ని 3x3 కంప్యూటర్లో చేయమంటే క్యాలిక్యులేటర్ తీసి కొడతాం. ఇంకోటి చెప్పమంటే ఇవి తుడపాలి, మళ్ళీ ఇంకోటి కొట్టాలి. ఇంకోటి చెప్పండి ఇది తుడపాలి, మళ్ళీ ఒకటి కొట్టాలి. వాడేం చేస్తాడు? ఓ చిన్న, దాన్ని ఏదో అంటారు, ప్రోగ్రామ్ లో ఓ చిన్న బ్లాక్, దానికి ఏదో పేరుంది, మాడ్యూల్ ఎన్క్యాప్సులేషన్ అంటాడు. మాడ్యూల్ మాడ్యూల్ కాదండి, మాడ్యూల్ కాదు, ఎన్క్యాప్సులేట్ చేసి పెడతాడు. అందులో ఏముంటుంది? ఏ కామా బి కామా ఉంటుంది. సి అను ఏ కామా బి కామా సి అనుకోండి కాసేపు. వీడు ఏం చేస్తాడు? సప్లై చేస్తున్నప్పుడు ఏ బిని పంపిస్తాడు, 20, 40 అంటాడు, ఇంకేమన్నాడు. అది దీనిలో అటాచ్ చేయగానే ఆ లోపల ఏం చేస్తుంది, మిగతా ప్రాసెస్ అంతా చేసి A × B = C, రిటర్న్ సి అంటాడు. ఈ ఏబిసిలు మారమన్నా మారం. మీరు 20, 40 పంపిస్తే 800ని త్రో చేస్తుంది, 2, 4 పంపిస్తే 8ని త్రో చేస్తుంది. సో దిస్ ఈస్ జనరలైజేషన్ ఏమండి. లేకపోతే ఇంకో మాట వాడతాం, అబ్స్ట్రాక్షన్. సాఫ్ట్వేర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవన్నీ తెలిసిన మాటలే, వాళ్ళు చెప్పినవి నేను నేర్చుకున్నది. సో ఇదే ఇక్కడ జరుగుతోంది. నాకు ఈ ఆవు కనపడింది, అసలు ఆవు అంటే ఏమిటి? నాకు చెట్టు కనపడింది, చెట్టు అంటే ఏమిటి? చెట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది? వేసుకుంటూ బుర్రబెట్టి మనకి కారణం కనపడింది. ఏమిటది? ఈ కార్యము స్థూలము, కారణము సూక్ష్మము. కార్యము నుంచి కారణంలోకి వెళ్తున్నాం కాబట్టి స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్తున్నాము. ఇక్కడ వితర్కము విత్ ఆర్ వితౌట్. సరే, ఇంకో చిన్న ప్రశ్న. ఈ సవిచార, సర్వికల్ప, నిర్వికల్ప అన్నటువంటి వాటిల్లో కామన్ సెన్స్ తో ఏది ముందు వస్తుందండి? నిర్వికల్ప ముందు వస్తుందండి. సవికల్ప. సవికల్ప వస్తుందా? అంటే 3 చెప్పుకున్నాం కదా, అవునులేండి, అవేమిటి, ఇదేమిటి, అదేమిటి అనుకుంటాం. కరెక్టే. తర్వాత వదిలేస్తాం, నిర్వికల్పకి వెళ్ళాం. సేమ్ కోరిలేట్ చేసి చదువుకోండి. ముందేం చెప్పారు? ఏమండి, మృదుపాయుల్లో 3 ఉన్నారు. ఎవరున్నారు? వేగం, మృదు సంవేగము, మధ్య సంవేగులు, తీవ్ర సంవేగులు అన్నాం. తర్వాత మృదుపాయుల తర్వాత స్టేజ్ ఏమిటి అంటే మధ్యోపాయులు అన్నాడండి. మధ్యోపాయుల దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు వాడు? ఈ మృదుపాయుల్లో మృదు సంవేగుడు కాకుండా మృదుపాయుల్లో మధ్య సంవేగుడు దాటి మృదుపాయుల్లో తీవ్ర సంవేగత్వం దాటితే వాడు మధ్య ఉపాయంలో మృదు సంవేగం దగ్గరకు వస్తాడు. ఈ ఎలివేషన్ సేమ్ కాన్సెప్ట్. సవితర్కం వదిలేసాం, నిర్వికల్పం నుంచి ఎక్కడికి వస్తున్నాము అంటే సవిచారం దగ్గరికి వస్తాం. నెక్స్ట్ స్టేజ్. ఇట్లా ఎక్కడి దాకా తీసుకెళ్తాడు అంటే ఎక్కడ మొదలెట్టాడు దగ్గర చూడండి. యోగ చిత్త వృత్తి నిరోధ దగ్గర ప్రారంభం చేసాము మనం పిక్చర్ని. అంటే అక్కడ మనం ఉన్నాం, మన చుట్టూ ప్రపంచం ఉంది, నేనున్నాను, నాకు మనసు ఉంది, నాకు కోరికలు ఉన్నాయి, నాకు బుద్ధి ఉంది, నాకు అహంకారం ఉంది. ఇలా చూస్తున్నటువంటి నాకు 3 గుణాలు ఉన్నాయి. ఈ గుణాలతో ప్రపంచంతో అనుసంధానం అవుతున్నాను. చూసినట్టు మనసులో పెట్టుకుంటున్నాను, చిత్తమునందు నిక్షిప్తం చేస్తున్నా నామ రూపాత్మకంగా. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? ఈశ్వర ఋతంబర వస్తుందిలేండి. అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వెళ్తున్నాం. అంటే వెళ్ళాడు మార్గంలో రూట్ మ్యాప్ వెళ్ళాలిగా మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇంత మూటల్ని ఏ మూట వదిలేస్తున్నాము, ఏ మూటలు ఎలా వదిలేస్తున్నాము, లేకపోతే ఏ మూటలు ఎందుకు వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి తెలిస్తే వదిలేసి వెళ్ళిపోతాం. ఇలా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నాడు. సో ఈ జర్నీని మీరు యానిమేట్ చేసి చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఏ స్టెప్కి వెళ్తున్నాడంటే 51 సూత్రాలు నోటికి వచ్చేస్తాయి. అంటే సూత్రం రాకపోవచ్చు, కానీ సూత్రం యొక్క స్ట్రక్చర్ కంటిన్యూటీ ఎట్లా ఉంది. సూత్రే మణిగణ ఇవా,
51 మణులలో దారం ఏమిటి, అనుస్యూతంగా ఏం వెళ్తుంది అని మనకి క్లారిటీ వస్తుంది. సరే, కనుక సూక్ష్మ సమాపత్తులకు వెళ్తాం. అంటే స్థూల కార్యముల నుంచి సూక్ష్మములైన కారణముల వైపుకి వెళ్తున్నాము. అంటే మనం ఏం చేయబోతున్నాము, ఈ కార్యములు స్థూలముగా ఉన్నటువంటి భూత కార్యముల నుంచి సూక్ష్మములైన భూత సూక్ష్మముల వైపుకి వెళ్తున్నాం. దాని మీద చిత్తాన్ని నిలుపుతాము అన్నమాట. అంటే ఇంకొక బ్లాక్ను వదిలేసాం. ఇది ఇంతకీ గౌ అంటే అర్థమా, శబ్దమా, దాని గురించి నాలెడ్జా అని ఇట్లా ఇట్లా కాసేపు ఆలోచించి ఇవన్నీ కదరా శబ్దం కదా, ఇది కదా అర్థము అని దగ్గర వచ్చి నిర్వితర్కం వచ్చేసింది. ఈ అర్థంతో నీకు ఏం బోధపడింది అంటే, దీనిపైన ఉన్నది ఉందయ్యా, దీనికి కారణం ఒకటి ఉందయ్యా అని ఈ కార్యాలకి కారణములైన భూత సూక్ష్మాల మీద మన చిత్తాన్ని నిలపటమే సమాపత్తి, సూక్ష్మ సమాపత్తి. దీనిలో 2 గ్రేడ్స్ అయిన తర్వాత ఈ సవితర్క నిర్వితర్క స్థూల సమాపత్తులు అయిపోయిన తర్వాత సూక్ష్మమైనటువంటి సవిచార నిర్విచారాకు వచ్చాము. ఇవి ఏమిటైంది, వీటికి స్థూల సమాపత్తిలో అంటే సవితర్క సమాపత్తిలో ఏ 3 కలిసిపోయి ఉన్నాయండి నీరజ గారు? నీరజ గారు, సౌందర్య లహరి గారు, ఏంటి సార్? సవితర్క సమాపత్తి అంటే ఆ పాత సూత్రంలో 3 ఆ. అంశాలని కలిపి ఉంటాయి. దీని ఇదా ఇదా అని మనం తర్కించుకుంటా ఉన్నాం. ఆ 3 అంశాలు ఏమిటి? సవితర్క నిర్వితర్క. సవితర్కలో ఏ 3 అంశాల మీద మనకు ఆప్షన్స్ ఎతుక్కుంటున్నాము? సవిచార నిర్విచార కాదా? జ్ఞానం, గురుగారు. జ్ఞానం, జ్ఞాన అర్థ శబ్దము అర్థము జ్ఞానము కదా. అందుకని అక్కడ సవితర్క అయింది, అవునా కదా? అవునండి. ఇప్పుడు సవిచారలో మళ్ళీ ఆప్షన్స్ ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏమిటి అంటే దేశము కాలము. ఓకేనండి. సో సవిచారంలో మీరు ఏం చేస్తున్నారు, దేశ కాలాల మీద మీ విచారణ ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు ఆప్షన్స్ ఏమిటి అంటే కార్యము యొక్క దేశ కాలాతులతో కాంబినేషన్ ఎట్లా వచ్చింది. ఏమండి, ఈ నిర్వికల్పమైనటువంటి సమాపత్తి నుంచి నిర్వికల్ప సమాపత్తిలోకి వచ్చేటప్పటికి సవికల్ప సమాపత్తి ఉండదు. అట్లాగే నిర్వికల్ప సమాపత్తిని వదిలేసి సవిచార సమాపత్తికి వచ్చేటప్పటికి నిర్వికల్ప సమాపత్తి ఉండదు. ఇక్కడ ఏం మిగిలాయి అంటే కాలము దేశము మిగిలింది, వస్తువు లేదు. గమనించండి, అక్కడ ఉన్నదేమిటి, శబ్ద అర్థ జ్ఞానములు. అర్థం అంటే ఆవు అంటే ఇలా ఇలా ఉన్నటువంటిది అని తెలిసిపోయింది. ఇది కూడా డౌన్ అయిపోయింది, కార్యం నశించింది. ఎక్కడ చూసావయ్యా అంటే కాలము దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో వస్తువుని వదిలేసాం, కార్యాన్ని వదిలేసాం, ఈ కారణానికి దేశ కాలాల దగ్గర ఆగాం మనం. ఇది సవిచారంలో. ఇప్పుడు నిర్విచారంలో ఏం కావాలండి? దేశకాలాలు చాయిస్ దేశ ఉండకూడదు. ఈ 2 ఆప్షన్స్ ఉండకూడదు, అంతే సింపుల్. దేశ కాలాదులు ఉండవు. మీకు మీకు సౌమ్య గారికి, అనంతకృష్ణకి, లక్ష్మారెడ్డి గారికి, మనోహరి గారికి, నీరజ గారికి, వెంకటలక్ష్మి గారికి, ఎవరికైనా సరే దేశ కాలాలకి పైన దాటాము అంటే ఏ స్థితికి వచ్చినట్లు? నిర్విచార నిర్విచార అది వదిలేసేయండి, అవి కూడా వదిలేస్తే ఏమొచ్చినట్టు? అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వచ్చినట్టు. సమాధి. చిత్తాల నిండా పోగులు పెట్టినటువంటి వృత్తుల నుంచి ఏమీ లేని మా ఆత్మస్థితికి వచ్చాం అనమాట. ఆత్మ చైతన్యాన్ని తెలుసుకునే స్థితికి వచ్చాం.
కనుక నిర్విచార సూక్ష్మ సమాపత్తిలో కార్యదేశము గాని కార్యకాలముతో గాని లింకులు ఉండవు. చిన్న డౌట్ అండి ఇక్కడ. అడగండి. ఇప్పుడు గోవు స్థూలం అన్నాం కదా, మనకు గోవు స్ఫురణకు వచ్చింది. ఉమ్, అప్పుడు శబ్దము, అర్థము, జ్ఞానం అనేది సవితర్కం అన్నాము. ఉమ్. ఆ, ఒకటే ఉండే రెండు పోయి ఒకటే ఉంటే నిర్వితర్క అన్నాము. అంటే ఆప్షన్స్ లేవు కాబట్టి వితర్కం అంటే అంతే కదా. వికల్పం లేదు. ఇప్పుడు సూక్ష్మం అంటే కార్యము గోవు అయితే దానికి కారణము దేశకాలం అంటున్నావు, దానికి కారణం ఇంకేమైనా ఉన్నాయా? కారణం స్థూల భూతాల నుంచి సూక్ష్మ భూతాలకు వెళ్తామండి. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తాం. వెళ్తాం. అక్కడ ఏమిటి సూక్ష్మము స్థూలముగా ఎందుకు మారిందో అట్లా ఆ చింతనలో ఉంటుందా? అవును, గోవు స్థూలం అన్నాము, ఆ, గోవు కార్యమైంది, అవును దానికి కారణం దేశకాలంలో అంటున్నామా? ఇక్కడ ఉన్నాము. సూక్ష్మాలు అవుతాయి అవి, అవును. అవి కారణమా? దేశము కాలము గోవుకి. స్థూల పదార్థం ఉంది కదండి, గోవు ఉందండి. స్థూల పదార్థం, దాన్ని గోవును స్థూలం అనండి, మనం జనరలైజ్ చేసి చెప్పుకుందాం. ఉమ్. ఈ స్థూలమైనటువంటి శబ్దార్థ వికల్పాల నుంచి బయటపడి ఏమండి మనం ఎక్కడికి వస్తున్నాము? వీటిని వేరుపరిచాం. ఇది శబ్దము వేరు, ఇది వేరు అని మార్చినట్టుగా భూత సూక్ష్మాల విషయంలోకి అవి అభివ్యక్తి ఎలా జరుగుతున్నాయి అంటే ప్రత్యక్షమైన ఘటముగా గాని ప్రత్యక్షమైన గోవుగా గాని ఎలా వస్తున్నాయి అంటే భూత సూక్ష్మాల యొక్క దానికి కార్యములైనాయి అని చెప్తున్నాం. సో ఇప్పుడు మన చింతన ఎక్కడుంది? సూక్ష్మమైనటువంటి భూతాల మీదే ఉంది, పంచభూతాల మీదే ఉంది. వీటికి ఏమిటి వస్తున్నాయి? ఎక్కడ ఇలా ఈ కార్యము ప్రకటమైంది, ఏ సమయమునందు ఇది ప్రకటమైంది అనేటటువంటి కాలదేశాల గురించి మనం చింతన చేస్తున్నాం. అక్కడ విచారణ మాత్రం చేస్తుంది, ఇది ఎలా అయ్యిందబ్బా అని. ఇది మారిపోయింది అనట్లే మనం, దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఇక్కడ చర్చ జరుగుతోంది. అక్కడ మనకు అనుభవంలోకి వచ్చిన మూడిట్లో ఏది మనం పట్టుకోవాలి అనే దగ్గర అంటే ఏమైంది? జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము మూడు కలిసిపోతున్నాయండి. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, తెలుసుకొనుట అనేటటువంటి ఈ మూడు కూడా మెర్జ్ అయ్యి ఎక్కడికి వస్తున్నాయి? తెలుసుకునే వాడిలో కలిసిపోతున్నాయి. ఈ తెలుసుకునేవాడు ఎట్ట తెలుసుకుంటున్నాడు? చూస్తున్నాను నేను. అవుని ఎట చూస్తున్నావు? కన్నుతో చూస్తున్నాను. ఇప్పుడు కన్ను మూసుకుంటే నాకు ఆవు బొమ్మ కనపడుతుందిగా మనసులో. కనపడుతుందా కనపడలేదా? కనపడుతుంది. అంటే మరి ఇప్పుడు నేను ఈ ఆవుని ఎట చూశాను? కన్నుతో చూస్తే కన్ను కనపడాలిగా, కన్ను మూసుకున్నానుగా నేను. అంటే ఏది చూస్తోంది? ఏది చూస్తోంది? దృక్కేమిటి, దృశ్యమేమిటి, ఇది చూస్తున్న ద్రష్ట ఎవడు అనంగానే దృశ్యము కాస్త దృక్కు, దృశ్యము, మూడో ఏం చెప్పానండి? ద్రష్ట. ద్రష్ట. ఈ దృక్కులో కలిసిపోతుంది దృశ్యం, దృక్కెళ్ళి ద్రష్టలో కలుస్తుంది. అంటే ఇవి రెండు లైవ్ అయిపోయినాయి. ఈ ద్రష్ట ఎవడు అని అక్కడ చింతన ప్రారంభమైంది. ఈ ద్రష్ట ఎవరు మరి? నేను కన్ను మూసుకుంటే కూడా కనపడుతుంది కదా, ఇంకా చూస్తున్నది ఎవరు? ఇంద్రియము చూడటం లేదు, మరి చూసేది ఎవరు? ఇది చింతన ప్రారంభం. ఇలా చింతన ప్రారంభమైన తర్వాత ఈ వీటి యొక్క ఎక్కడ ఎక్కడ ఉంది, నాకు నాకు ఎదురుగా ఉందా, పక్కన ఉందా, ఇటుందా అటుందా అని ఒక దేశము, కాలం, ఇప్పుడు చూస్తున్నానా రేపు చూస్తున్నానా కాలము, ఈ అనుభవాలను ఎక్కడ వస్తున్నాయి? మనకి వర్తమానంలో వస్తున్నాయి. కనుక వర్తమాన కాలములో నా ఎదురుకుండా ఉన్నా, నా పక్కనున్నా, నా వెనకున్నా అనే దేశముతో లింకు పెట్టుకుంటూ ఇది గంధ తన్మాత్ర వల్ల జన్యమైనదా, లేకపోతే శబ్ద తన్మాత్ర వలన, లేకపోతే పృథ్వీ తన్మాత్ర వలన ఈ సృష్టి ఇది ఎలా జరిగింది అనేటటువంటి కారణమును ఇలా చింతన చేసుకుంటూ పోవటం సవిచార సమాపత్తి అన్నాడు. అదే ఈ దేశం లేదు, కాలము లేదు, దీనికి కారణము లేదు,
ఈ మూడిటిని లింకు పెట్టకుండా ఈ మూడిటి యొక్క జ్ఞానమును వదిలిపెట్టి ఈ మూడిటి యొక్క జ్ఞానమును విడిచిపెట్టి కేవలముగా సూక్ష్మభూతాల్ని మాత్రమే కేవలము ఆ సూక్ష్మభూత ఇది ఇప్పుడు దీని సూక్ష్మభూతం ఇది నా కుడి ఉందా ఎడుందా ఈ లెక్కలు లేవు ఇంకా కేవలం సూక్ష్మభూతాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా దాని మీద మనసు లగ్నం దాన్ని చింతన చేస్తే అక్కడ ఉన్నట్లయితే ఆ స్థితిలో ఉన్నట్లయితే అది మీ యొక్క ఏకాగ్ర్యము యొక్క లక్ష్యం అయితే అన్న స్థితికి వచ్చింది సవిచారము నిర్విచారము అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటవుతుంది, ఈ సవితర్క సమాధిలో లాగానే సవిచారంలో కూడా ఒకదాని బుద్ధి గ్రహిస్తోంది. ఒక కాలాన్నో ఒక ధర్మాన్నో ఒక దేశాన్నో గ్రహించి దాని మీద చింతన చేస్తోంది. వాటిని కూడా వదిలేయాలి. దీనికి కారణం ఏమిటి, ఎందుకు ఇట్లా చేస్తోంది అంటే కార్యకారణ సంబంధాన్ని అన్వయించుకునే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ కార్యకారణ సంబంధాన్ని చింతన చేస్తా దాని మీద లగ్నం చేసింది మనసు. మన మనసుని ఫోకస్ దీని మీద తప్పిస్తున్నాడు అంతే. మనసు ఇస్ ఎ పాయింట్ అనేది ఎక్కడుంది, వీరి వీరి గుమ్మడిలో ఎక్కడ ఆగింది, మన ఏకాగ్రత ఎక్కడ నిలిచింది, కాలం మీద దేశం మీద నిలిచిందా, సవిచారం దాని మీద కూడా నిలవలేదయ్యా. అంటే సర్వ విధాలుగా దేశం గాని కాలం గాని దానికి కావలసినటువంటి నిమిత్తమైన జ్ఞానం గాని లేకుండా ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో లింక్ లేకుండా ఏమండి అలాంటి భూత సూక్ష్మ విషయముగా భావనలో ఉంటే ఆ ఏకాగ్రత దేని మీద అంటే నేను దేశంతో పెట్టలేదండి, కాలంతో పెట్టలేదండి, ఇంకేమీ లేదండి, నేను కేవలం ఆ సూక్ష్మభూతం మీద మాత్రమే చిత్తమును ఏకాగ్రం చేశాను అంటే అది నిర్విచార సమాపత్తి అన్నాడు. అంటే ఏమిటి, పరమాణు స్థితి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు, మన్ని పరమాత్మ స్థితి వరకు తీసుకెళ్ళలేదా? మీ ఆలోచన ఎక్కడ ప్రారంభమైంది, పరమాత్మ స్థితి నుంచి పరమాణు స్థితి నుంచి ప్రారంభమయ్యి ఎక్కడ ఆపాము అంటే ఎక్కడ ఆపామండి, మహత్వానికి పరమైన స్థితి, మహత్వానికి పరమైన స్థితి. అది ఆకాశం కావచ్చు, దాని భిన్నమైన తత్పరమైనది కూడా కావచ్చు. వీటి మీద ఎక్కడో లగ్నం అవుతుంది మీ ఏకాగ్రత. అప్పుడు ఏమైంది, ఇలా చేయడం ద్వారా ఏం జరిగింది అని అంటే సవిచార సమాపత్తిలో సూక్ష్మ పృథివీ గంధ తన్మాత్ర ప్రధానాలు ఇట్లాంటి చెప్పుకుంటూ ఉన్నాము. గంధము పృథివీ ధర్మము అని అలా ఆ ధర్మాన్ని ఇట్లా చింతన జరిగి ఈ గ్రాహ్యమైన వస్తువును కూడా వదిలేసి ఈ నిర్విచారణ ఏమవుతుంది, సూక్ష్మభూత్రాలు మాత్రమే భాషిస్తాయి, దానిపైన ఇంక విచారమే ఉండదు. ఆకాశము అనగానే ఆకాశం మీద, సూక్ష్మ ఆకాశం మీద మాత్రమే మీ మనసు ఏకాగ్రమైంది. అంతేగాని ఈ గంధ లక్షణం ఏమిటి, శబ్దము కనుక శబ్ద తన్మాత్ర గంధానికి సంబంధించినది అనే చింతన ఉండదు. ఇలా చేయటం ద్వారా ఏం జరిగింది అంటే అంటే మనము ఏదైతే గ్రహించాల్సిన అంశం ఉన్నదో, మన మన లగ్నానికి ఏది గ్రహిస్తున్నామో, ఏకాగ్రం అంటే ఒకదాని మీద పెట్టడం కదండి మనసు, ఏ దాని మీద పెడుతున్నామో అది స్థూల విషయకమైతే సవితర్కము నిర్వితర్కము అని, అదే సూక్ష్మ వస్తువు విషయము అయితే సవిచారము నిర్విచారము అని రెండు విధాలుగా
అంటే మొత్తం 4 విధాలు అయ్యింది. సూక్ష్మ విషయత్వం చ లింగం పర్యవసానం. సూక్ష్మ విషయత్వం చ ఆలింగ్య పర్యవసానం అన్నాడు తర్వాత సూత్రం అది. అంటే ఈ సూక్ష్మ విషయకమైనటువంటిది ఎప్పుడైతే సూక్ష్మ విషయం గురించిన అవగాహన ద్వారా ఆ సూక్ష్మ విషయానికి మించిన ఏమండి ఆ సూక్ష్మ విషయానికి మించిన అలింగ్యం. అలింగ్యం అంటే లింగము కానిది. లింగము అంటే రూపము. కారణము. కారణము లింగమే. గుర్తు సార్. గుర్తు. గుర్తు అంటే రూపం కదమ్మా. అవును సార్. ఇవేమీ లేనటువంటి అలింగ పర్యవసానం. ఏమండి అలింగ పర్యవసానం అంటే దానికన్నా పై స్థితికి తీసుకెళ్తున్నాడు. పై స్థితి ఏమిటి అంటే సూక్ష్మ సమాపక్తిలో సూక్ష్మ విషయాల నుంచి అలింగ పర్యవసానం ఇలా సూక్ష్మమైనటువంటి విషయం మాత్రమే నీ ఏకాగ్ర్యానికి ఉపయుక్తమైనప్పుడు అది అలింగమైనటువంటి అంటే ఎటువంటి ఇది లేనటువంటి ప్రధానము. అంటే ఎక్కడికి వచ్చామండి? ఈ పంచమహాభూతాల దగ్గర నుంచి సూక్ష్మభూతాల దగ్గర నుంచి దాటుకుంటూ వెళ్ళి ప్రధానం దాకా వెళ్ళాం. ఇది ఈ ప్రధానం వరకు గల అన్ని సూక్ష్మమైనటువంటి గోచరమయ్యే విషయాలని అంటే పరమాణువు నుంచి పరతత్వము వరకు ఎలివేట్ అయ్యాము అని దీనిలో ప్రధానంగా చెప్పేది ఏమిటి? సూక్ష్మగ్రాహ్య సమాధిలో ఉన్న విషయాలు కూడా అంటే ఎక్కడి దాకా వస్తాయి? ఇవి మూల ప్రకృతి వరకు వస్తాం మన బొమ్మలో. ఇవి కూడా ఆగిపోతాయి. ఇక్కడ కూడా మన చిత్తం ఉండదు. దానికన్నా సూక్ష్మమైన వస్తువు లేదు అనే స్థితికి వస్తాం. అంటే పృథ్వీ పరమాణు నుంచి ఎక్కడికి వెళ్తాం? గంధము జలము వీటన్నిటి వెనక్కి వెళ్ళి మహత్ తత్వం దగ్గర ఆగుతాము. అంటే ఈ ఆకాశతత్వం కన్నా పైదైనటువంటి మహత్తు. దీనికే మనకి ఏం చెబుతారంటే అవ్యక్తాన్ మహతః మహతో ఆకాశ ఆకాశాద్ వాయు వాయోరగ్ని ఈ వరుస అంతా చెబుతారు. అంటే ఈ ఆకాశతత్వానికి పైన ఏం చెప్పాడు? మహత్ అన్నాడు. మహత్తుకు పైన ఏం చెప్పాడు? అవ్యక్తాత్. అవ్యక్తమైన దాని నుంచి మహత్తు, మహత్తు నుంచి ఈ వరుస చెప్పినటువంటి శృతి ప్రమాణంతో మన్ని వెనక్కి వెళ్ళి లింగ మాత్రము అలింగ స్థానం దగ్గరికి వెళ్ళాలి మనం. లింగ మాత్రము అంటే మహత్తత్వము. మహత్తత్వం అంటే బుద్ధి అన్నమాట. దీనిని దాటాం. ఎప్పుడైతే ఏకాగ్ర్యము అన్నామో అక్కడ ఇంకా బుద్ధి ఎలిమెంట్ ఉంది కదండి. ఆ బుద్ధి ఎలిమెంట్ ఉంటేనే ఏకాగ్రము. దేని మీద పెట్టావు బుద్ధి అన్నది వస్తుందిగా. అది దాటుతావయ్యా అన్నాడు. అంటే సంప్రజ్ఞాతం నుంచి సంప్రజ్ఞాతంలోకి దూకుతావు అని తెలుసుకోండి. ఇది స్టేటస్. బుద్ధి స్థితిని దాటేశావు, ఇంకా అక్కడ ఇంకేం విచారము పాడు ఏం లేవు. యాక్టివిటీ నుల్, ఏకాగ్రము నిల్, సత్వగుణం లేదు, నిర్గుణ స్థితి. దీనిని అసంప్రజ్ఞాతము అన్నారు. అంటే అవ్యక్తాత్ పురుష పరహ అని మనకి శృతి వాక్యం. అవ్యక్తము కంటే పురుషుడు పరమైన వాడు. అంటే ఇప్పుడు ఈ గీత కిందవన్నీ వదిలేసాము, గీత పైకి దూకాం. మన బొమ్మలో గీత పైకి వెళ్ళాం. ఇప్పుడు ఈ పురుషుడు కూడా సూక్ష్ముడు కనుక ఇగో దానికి ఆ ప్రకృతియే అదే మనకి పరమావధి. అది 42 ఏ సూత్రం? అది 42 42 కాదు, 45 అండి. 45 సార్. కాదు మనం చెప్పుకునేది 45.
మనం చెప్పుకునేది 45, దాని ముందు 40. పరమాణు పరమహత్వాంతో అస్య వశీకార అన్నాడు చూడండి. సూక్ష్మ వస్తువుల యందు ఏకాగ్రమైన చిత్తము అతి సూక్ష్మమైన పరమాణు పర్యంతము వరకు పదార్థాల యందు ఏమండి స్థిరత్వాన్ని పొందుతుంది అని చెప్పాడు. 40వ సూత్రం ఒకసారి చూడండి. 39 వరకు ఎలా సాధించాలో చెప్పాడు. స్థిరం ఎట్లా పెట్టాలో, దేని మీద పెట్టాలో చెప్పాడు. ఆ పెట్టడం తాలూకు ఎఫెక్ట్స్ అన్ని 40 నుంచి స్టార్ట్ అయినాయి. అది ఇక్కడ కంక్లూడ్ అవుతోంది 45 దగ్గర. 45 దగ్గర అక్కడ కంక్లూడ్ అవుతుంది. అంటే ఏమైంది? అవ్యక్తాత్ పురుష పరహ అనే ప్రమాణం చేత పురుషుడు సూక్ష్ముడు అనే విషయం మీద మనకి ఏర్పడిన తర్వాత ఏమండి ఈ సూక్ష్మత్వానికి మూలం ఏమిటయ్యా అంటే, ఈ మూలంగా పట్టుకోవడానికి ఏం తీసుకున్నావు అంటే, దీనికన్నా అది పరమైంది కాబట్టి దీన్ని కూడా పట్టుకోం కదా, ఇది అవసరం లేదు కదా, దీన్ని కూడా వదిలేస్తాం. కానీ పురుషుడు ప్రకృతి కన్నా సూక్ష్మాతి సూక్ష్మతరుడే అయినప్పటికీ వాడు గ్రాహ్యుడు కనుక జడగ్రాహ్య పరిణామాల నుంచి, ఉపాదాన కారణాల నుంచి సూక్ష్మత్వంతో ఉండేటటువంటి ప్రకృతి దగ్గర ముగిసిన తర్వాత గ్రహణానికి కూడా కుదరనటువంటి, అంటే ఈ నాలుగిటికి కలిపి ఏవేవి సవితర్క నిర్వితర్క సవిచార నిర్విచారములు, ఈ నాలుగిటిని కలిపి ఒక పేరు పెట్టవయ్యా అంటే దానినే ఏమని పిలవచ్చు అంటే సబీజ సమాధి అనమన్నాడు. ఈ మైనర్ క్లాసిఫికేషన్స్ లేకుండా వితర్క విచారాలు తో కలిపి ఈ నాలుగిటిని కలిపి ఏమనాలి అంటే సబీజ సమాధి. అంటే అక్కడ బీజం ఇంకా ఉన్నది. ఇప్పటిదాకా ఏం చెప్పాడు అంటే, దాన్ని తర్వాత స్థితికి ఎక్కడికి వచ్చాం మనము అంటే తాయేవ సబీజ సమాధి అని చెప్పాడు. తాయేవ సబీజ సమాధి అంటే ఇది బీజముతో కూడిన సమాధ స్థితి. ఈ సాధనలో సాధకుడు సూక్ష్మ విషయాల్ని అధిగమించినా చిత్తంలో ఇంకా ఒక రూపము ఏదో, అది ఏదైనా కానివ్వండి కాక, ఆ రూపము ఆలంబనగానే ఉన్నది. రూపము ఆలంబనగా ఉన్నది అంటే బీజము ఉన్నది అని అర్థం. అంటే సవితర్కాది 4 సమాధులను సబీజ సమాధి అని చెబుతాము. ఎందుకు? బాహ్య వస్తువుల బీజములలాగా ఉన్నాయి కనుక. బాహ్య వస్తువుల బీజములాగా ఇందులో ఉన్నాయి కనుక దీనిని సబీజ సమాధి అన్నాడు. తాయేవ సబీజ సమాధి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద. నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద. ఈ నిర్విచార స్థితి పొందిన తర్వాత సాధకుడికి ఏం కలుగుతుందయ్యా అంటే అధ్యాత్మ ప్రసాద, ఫలితముగా ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. ఆధ్యాత్మిక అంటే ఆత్మ చైతన్యము యొక్క జ్ఞానము కలుగుతుంది. అంటే ఈ ఈ దేహాదులని సంఘాతంతో కలిగినటువంటిది కాదయ్యా, ఆత్మ చైతన్యం గురించిన జ్ఞానం కలుగుతుంది.
ఈ నిత్య నిర్విచారంలో నిర్విచార వైశారథ్య అంటే ఈ నిర్విచార సమాపత్తి స్థితిలో ఉండేటటువంటి ఒక విశేషం ఏమిటంటే, విశేష ప్రతిపత్తి ఏం కలుగుతుందయ్యా అంటే, బుద్ధి యందు ప్రసాద చిత్తము ఆత్మతత్వము తెలుస్తుంది. అంటే ఈ ఆత్మ నిందే ఈ భూతార్థ విషయాలన్నీ కూడా ఉన్నాయి, అసలుది ఈ ఆత్మ చైతన్యమే అనేటటువంటి ప్రజ్ఞ కలుగుతుంది వాడికి. ప్రసాదం అంటే ఇదే. ఆత్మయందు ఈ భూతార్థము, భూతముతో ఉన్న విశేషాలైన, అర్థములు అంటే దాని విషయాలు, భూతముల యొక్క విషయములు. భూతములు అంటే ఆకాశము, వాయువు, ఇవన్నీ వీటి విషయకమైనటువంటిది. ఇవన్నీ ఆత్మయందే ఉన్నాయి, ఆత్మ సంబంధి అనేటటువంటి స్పష్టమైనటువంటి ప్రజ్ఞ కలగటము అన్నది నిర్విచార వైశారథ్యే ఆధ్యాత్మ ప్రసాద అని. అంటే ఏమైంది? ఇప్పుడు ఒక అద్దం ఉందనుకోండి, అద్దం మీద బాగా దుమ్ము పట్టింది అనుకోండి కాసేపు. ఈ దుమ్ము పడితే ఏం చేయాలి? అద్దం పని చేయాలంటే దుమ్ము దులపాలి. ఇట్లా మనకేమైంది, ఈ చిత్తానికి ఏమైంది, అనేకమైన ధ్యేయ వస్తువుల్ని మనం ఇచ్చాం, ఇది గ్రహించు, అది గ్రహించు అని. ఈ సత్వరజస్తమో గుణాలు అనేటటువంటి మలినము, ఈ మలినమును తీసేస్తే, మీకు గుర్తుందో లేదో, వేదాంత సారంలో చెప్పుకున్నాం మనం. ఎక్కడ చెప్పుకున్నాం? ఆవరణ శక్తి. వేదాంత సారంలో ఎక్కడ చెప్పుకున్నాం అంటే, కారణ శరీరం చెబుతున్నప్పుడు, కారణ శరీరం చెబుతున్నప్పుడు సమష్టి అజ్ఞానముతో ఉన్నటువంటి కారణ శరీరం గురించి మాట్లాడుతూ, ఇది శుద్ధ అజ్ఞానము. ఏమండి? శుద్ధ అజ్ఞాన ప్రధానమైనది. దీనికే ఈశ్వరుడు అని పేరు. అదేదో చెప్పుకున్నాం, గుర్తు చేసుకున్నాం సార్. చూడండి ఇటు. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఇటు వచ్చేటికి ప్రాజ్ఞుడు అన్నారు. ప్రాజ్ఞుడికి ఏమన్నారు? మలిన అనే పదం పడుతుంది చూడండి అక్కడ మీకు. మలిన సత్వ ప్రధానుడు, ఇటు శుద్ధ సత్వ ప్రధానుడు. ఇవేనా? ఈ రెండేనా? అవునండి. అవును ఆ. సార్. ఆ మలిన శబ్దం ఉందిగో ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ రిలేట్ అయింది చూడండి మలిన శబ్దం. సత్వరజస్తమో గుణాలు వృద్ధి చెందటం అన్నది అశుద్ధి, అంటే మంచి మలినము, మలము అని అంటాం. ఇవి తొలగిపోతే అద్దం ఎట్లా ప్రకాశిస్తుందండి? హాయిగా ప్రకాశిస్తుంది. అంటే బుద్ధి స్వచ్ఛ స్థితిని పొందుతుంది. అంటే ఏమైందనమాట? సత్వరజస్తమో గుణాలన్నీ తిరస్కరించబడతాయి. ఇదే దాని యొక్క ప్రకాశ తత్వము. దాన్నే వైశారథ్యము అంటాము. ఏమండి? అలా ఆ యోగికి, సాధకుడికి నిర్విచార సమాధి స్థితి కలిగితే, ఈ వైశారథ్యం ఏర్పడితే, అప్పుడు ఏమవుతుంది? ఆత్మయందే ప్రసాదము కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక ప్రసాదము అంటే ఆత్మ సాక్షాత్కారం అగుట. రెడీ అవుతున్నారు కదా. ఎవరు? వస్తున్నామండి. ఒక్కటే నిమిషంలో వస్తున్నాం. ఆధ్యాత్మిక ప్రసాదం అంటే ఆత్మ సాక్షాత్కారం కావటానికి కారణం కాదు, ఆత్మ సాక్షాత్కారమే. అంచేత
ఇక్కడ మళ్ళీ అది కావాలి ఇది కావాలనే కోరికలు మనకి ఉండదు. ప్రాజ్ఞుడు, ఇక్కడ చూడండి ఒక పదం వాడుతున్నాడు, ప్రాజ్ఞుడు. మీ పుస్తకంలో చూడండి 57వ పేజీలో. అంటే ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారండి? మనం ఎక్కడున్నామండి? మీ వేదాంత సారం చదువుకున్నట్లయితే గురువు అధ్యారోప, తర్వాత రెండోది ఏమిటి? అధ్యారోప అపవాదం. ఉపవాదం అండి. అపవాదం అనే న్యాయేన ఆత్మతత్వం బోధయతి అనేది చెప్పారుగా మీరు. అవును సార్. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడు? అధ్యారోపంలో పైనుంచి కింద తీసుకొచ్చాడు. ఇగోనయ్యా కారణ శరీరము, దానిలోంచి సూక్ష్మ శరీరం వచ్చింది, దానిలోంచి భూత స్థూల శరీరం వచ్చింది, దీని లక్షణాలు ఇవి, దీని గోల్ ఇది అని చెప్పాడు. అయిన తర్వాత ఏం చెప్పాడు? అపవాదం అంటే కింద నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళాడు. ఇదేగా చేసింది ఆయన వేదాంతాలలో. ఈ పంచభూతాలు ఇందులో వదిలేస్తే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఎక్కడికి వస్తావు? మళ్ళీ శుద్ధ చైతన్యం యొక్క జ్ఞానం కలుగుతుంది అని చెబుతాడు. అంతకీ ఈ సూత్రానికి ఏమైనా తేడా ఉందో చూసుకోండి ఒకసారి. అలా అని పరీక్షలో ఈ సూత్రం ఇస్తే దీని ఆన్సర్ గుర్తు రాలేదని వేదాంతారం పాఠం రాయకండి. ఏమీ గుర్తురాక ఏదైనా రాయాలంటే మాత్రం అప్పుడు రాసుకోండి వేదాంతారం పాఠం. పాపం ఏదో రాశారు లేరన్నా మార్కులు పడవచ్చు. ఓకే, అంటే కోరిలేట్ చేసుకోవటానికి మనకి ఒక సబ్జెక్ట్ లోంచి ఇంకో సబ్జెక్ట్ ఎట్లా బ్రాంచ్ ఆఫ్ అయ్యింది, దీనికి దానికి ఉన్న సటిల్ డిఫరెన్స్ ఏమిటి, ఇది మనకు తెలుస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ ఎండార్స్మెంట్ వేదాంత సారంలో మీరు ఏ ప్రయత్నము చేయట్లే. మీకు ఇగో ఇటు పోతే అటు వస్తుందయ్యా, ఇటు పోతే అటు వస్తుందయ్యా, ఇగో ఈ బఫే ఇక్కడ పెట్టావయ్యా, ఇక్కడ వీళ్ళండి, అక్కడ వాళ్ళండి, అక్కడ అవి ఉన్నాయండి, ఇక్కడ ఇది ఉన్నాయండి, ఇక్కడ స్వీట్ ఉందండి, అక్కడ పళ్ళు ఉన్నాయని చెప్తే మీరు చూస్తున్నారు, యాక్టివిటీ లేదు మీకు. అది వేదాంత సారం. గురువు చెప్పాడు, విన్నారు. అదేమిటది? ఉపదేశము. ఏష ఉపదేశ, ఏష అనుశాసన అన్నట్టు. ఎక్కడ ఉన్నామండి ఈ మాటలు? శిక్ష వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. శిక్షావళిలో విన్నాం. అట్లా ఇక్కడ ఉపదేశం అయిపోయింది. ఈ యోగ దర్శనంలో ఏం చేసావయ్యా? ఇక్కడ తత్వము అసి అని చెప్పాడు, ఇక్కడ అహం బ్రహ్మాస్మికి వచ్చాం. ఇక్కడ కోరిలేట్ చేసుకోండి. అక్కడే చెప్పారు కదా, ఆ సాధకుడు చేయాలన్నమాట. అంటే ఈ అపవాదాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం యోగ దర్శనం అనుకోండి కాసేపు. కనుక ప్రాజ్ఞుడు ప్రజ్ఞాలోకాన్ని అనేది ప్రసాదమునికి సకల శోకరహితుడై త్రివిధ దుఃఖ పీడితులైన జనులందరినీ పర్వతము పైన ఉన్నవాడు భూమి పైన ఉన్న వారిని చూచినట్లుగా చూచుతుంటాడు అని వ్యాస భాష్యంలో చెప్పాడుట వాచస్పతి మిత్రుల వారు. అని అంటే మీరు వన్స్ యు ఆర్ ఎలివేటెడ్, కింద కనబడేవన్నీ మీకు అన్అటాచ్డ్, మీకు సంబంధం లేనివి. ఓహో ఇలాంటివన్నీ చూసి వచ్చానా నేను అనే స్థితి కలుగుతుంది. ఇగో ఈ కలిగిన స్థితి ఉందే, ఈ నాలుగిటికి కలిపి ఏం పేరు పెట్టారండి? సబీజ సమాధి. ఆ ఈ సబీజ సమాజంలో వీడికి ఏదో ఒక ప్రజ్ఞ కలుగుతుంది అని చెప్పాం కదా. ఇప్పుడు చెప్పాం కదమ్మా, నిర్విచార వైశార్యే ఆధ్యాత్మ ప్రసాద అన్నాం కదా. అవునండి. ఈ ఆధ్యాత్మ ప్రసాదము అంటే ఏంటంటే వాడికి కలిగిన ప్రజ్ఞ. ఏమిటా ప్రజ్ఞ? ఈ అజ్ఞాని ప్రాజ్ఞుడు, ప్రకృష్టమైన అజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే కారణదేహము, కారణ శరీరము, కారణ ప్రపంచము దగ్గర ఉన్నటువంటి వ్యష్టికి పెట్టుకున్న పేరు ప్రాజ్ఞుడు. ఇది తెలుసు కదా మనకి. వీడు హైలీ ఎలివేటెడ్ పొజిషన్ లో ఉండి మిగతావన్నీ ఇక్కడి నుంచి నేను వెనక్కి వచ్చానా అని చూస్తున్నాడు. ఇవన్నీ మనం తిరుపతి కొండెక్కేటప్పుడు చేస్తాం. బస్సులో కూర్చుని గోవిందా గోవిందా అనేసి ఇంకా పైకి వచ్చేసి ఇంకా రాబోతోంది ఆ ద్వారము, ఆ పెట్రోల్ పంప్ రాబోతుంది దగ్గర కింద కనపడుతుంది. అంత కింద నుంచి వచ్చే చూడు మనం అని చిన్నపిల్లలు చూపిస్తాం. సరిగ్గా అదే చేస్తున్నాడు ఇక్కడ ఈ ప్రాజ్ఞుడు. ఈ సాధనలు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ఒక పైకి ఎక్కుతే ఇక్కడ ఏమన్నాడు? ప్రజ్ఞాలోకం అనే ఒక మేడ ఎక్కితే అన్నాడు. ప్రసాదము అన్నాడు కాబట్టి ప్రాసాదము అంటే మేడ ఎక్కితే
ఈ కింద మిగతావన్నీ ఎలాగైతే చూస్తున్నామో అలా కనబడుతుందయ్యా అన్నాడు. కనుక సవితర్క నిర్వితర్క సవిచార నిర్విచారి నాలుగిటికి కలిపి ఏం పెట్టాడు పేరు అంటే ఆధ్యాత్మ ప్రసాదము అన్నాడు. ఈ ఆధ్యాత్మ ప్రసాదం వల్ల నీకు ఒక పర్టికులర్ ప్రజ్ఞ కలుగుతుంది కదయ్యా. ఆ కలిగిన ప్రజ్ఞకి ఏం పేరు పెట్టుకోవాలి అంటే ఋతంభర తత్ర ప్రజ్ఞ అని 48వ సూత్రం చెప్పాడు. అంటే సబీజ సమాధినమునందు కలిగినటువంటి ఏదైతే ప్రజ్ఞ సమాపత్తి ప్రజ్ఞ ఉందో దానిని ఋతంభర అని పేరు పెట్టాడు. ఋతం అంటే సత్యము అండి. చిన్న డిఫరెన్స్ ఉంది, అది మనం తర్వాత ఎప్పుడైనా చెప్పు. ఋతమని సత్యం అని రెండు పదాలు వాడతాం ఎందుకండి, మరి ఒకటే వాడచ్చు కదా అని అంటారేమో. దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది, అది మనం తర్వాత చెప్పుకుందాం, అవసరం ఇక్కడ లేదు. దీన్ని ఋతంభర అన్నారు. ఋతం అంటే ఏమిటి? సత్యము. దాన్ని ధరించే స్థితికి మనం ఎదిగాం. మన ప్రజ్ఞ సత్యమును తెలుసుకుని నిలుపుకున్నది. ఏం సత్యమయ్యా? ఇవన్నీ కాదు అని తెలుసుకున్నాం కదా సత్యాన్ని. ఆ ప్రజ్ఞ కలిగిందిగా ఈ స్టేజ్లో. ఇగో దానికి ఋతంభర ప్రజ్ఞ అని పేరు పెట్టారు. అంటే నిర్విచార స్థితి నుంచి వచ్చినటువంటి చిత్తము కలిగిన వాడికి ఏ జ్ఞానమైతే ఏ ప్రజ్ఞ అయితే కలుగుతుందో ఆ ప్రజ్ఞని ఋతంభర అన్నాము. అంటే సత్యాన్ని భరించేది కనుక. అంటే మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా అసహ్యంగా, ఒక ఉదాహరణ చెప్పనండి, చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ దీన్ని మనం బాగా చాలాసార్లు చెప్పుకున్నాము. మనం మీటింగ్లో కూడా జయలక్ష్మి గారు పక్కన కూర్చుని మరీ చూపించారు సౌమ్య గారికి. అది మిరపకాయ కాదు బొద్దింక అని తెలిసిన తర్వాత ఎవడైనా మళ్ళీ బాగుంటుందని కొరుకుతాడండి చింతకాయ పచ్చట్లు. కనుక మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారా ఈ జ్ఞానం కలిగిన తర్వాత? అయ్యో రామా. చెయ్యరండి. చూసారండి మనకి బొద్దింకి ఎంత జ్ఞానాన్ని కలగజేస్తుందో. బోధింక కూడా జ్ఞానాన్ని కలిగి బొద్దింక కూడా జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే అన్నారండి శ్రీశ్రీ గారు, కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ గారు ఎందుకు అన్నాడంటే ఇగో ఈ పుస్తకం చదువుకున్నాడు కాబట్టి అన్నాడండి. జయలక్ష్మి గారు రాలేదండి క్లాస్కి. నేను చెప్తానులేండి. సరే, దీన్ని ఋతంబర ప్రజ్ఞ అన్నారయ్యా అన్నారు. అంటే ఏం జరిగిందన్నమాట? ఈ ప్రజ్ఞని అయిన తర్వాత ఇలా కలిగినప్పుడు మీకు ఏం చేస్తారండి? శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యానమన్య విషయ విశేషార్థత్వాత్ అని తర్వాత సూత్రం అండి, 49వ సూత్రము. 49వ సూత్రం ఏమిటది? శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. అంటే ఈ విషయం ఈ ప్రజ్ఞ వీటన్నిటికి కలగటానికి, అర్థం యొక్క తత్వము తెలియటానికి ఆగమ అనుమాన ప్రమాణములు. ఆగమము అంటే ఏ ప్రమాణం చెప్పగలరండి ఎవరైనా? శబ్ద ప్రమాణమే అన్నారు గురువు గారు. అన్నారా? అదే అనండి. అయితే వేద శబ్ద ప్రమాణము ద్వారా గాని అనుమాన ప్రమాణము ద్వారా గాని ఇవి తెలుస్తున్నాయి కదా. శబ్ద ప్రమాణం అంటే శాస్త్రంలో చెప్పేశాడు. శాస్త్రంలో చెప్పేశాడు. లేదా అనుమాన ప్రమాణము మనం ఊహించు దాన్ని లెక్కేసుకుని ఏదో ఒక విషయ వాక్యం రాసుకుని పర్వతోత్పన్ని మంధుభవత్వాచన మహానసేలాగా
అప్పుడు కూడా సాధించవచ్చు. ఇవి రెండూ ఉండగా మళ్ళీ ఇంత ఈ శరీరాన్ని కష్టపెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందంటారండి? అసలు లేదని చెప్పండి. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు చదివేసుకుని బాగా చదివేసి నోట్స్ రాసేసి బొమ్మలు గీసేసి ఆ చిన్న కాగితం ఎట్లాగో ఇంకో వారం తర్వాత మనకి ఆయన వాట్సాప్ లో పెట్టేస్తాడు కదా. మళ్ళీ నేను రాయాల్సిన అవసరం ఏమైనా ఉందా అని నేను అనుకున్నాను అనుకోండి, క్లాస్ లో కూర్చుని నా పేరు స్థానంలో ఎవరైనా వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. నేను అనుకున్నాను అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు మరి ఇప్పుడు నేనెందుకు రాయాల్సిన అవసరం ఏంటి? అట్లాగే ఇలా మనకి ఈ యోగము, ఈ వివరాలు, ఈ ప్రజ్ఞ, ఆ అవునండి పైకెక్కితే మనకి ఇవేమీ ఉండవు తెలుసుకునేది నాకు ఊహించచ్చు, అనుమాన ప్రమాణంతో తెలుసుకోవచ్చు, లేదా శాస్త్రంలో చెప్పేశారు కదండి అననొచ్చు. ఈ ప్రజ్ఞ కన్నా విశేషమైన విషయాలు ఉన్నాయి కాబట్టి, అంటే అనుభవంలోకి వస్తాయి కాబట్టి మనకి ఈ దర్శనం, మనకి ఈ యోగం యొక్క ఆవశ్యకత ఉన్నది అని చెప్పేటటువంటిది ఈ శృత అనుమాన ప్రజ్ఞామాన్యతే విశేషార్థత్వాత్ అన్నాడు. ఎందుకు చేయాలంటే విశేషమైన అర్థము నీకు తెలుస్తుంది కాబట్టి. అర్ధతత్వాన్ని గ్రహించటానికి నీకు ఆల్రెడీ రెండు ఉన్నాయి కదా ప్రమాణాలు, మళ్ళీ ఎందుకయ్యా అంటే దానికన్నా విశేషమైన ప్రతిపత్తి కలుగుతుంది కనుక. అనుమాన ఆగమ ప్రమాణాల్లో కలిగే ప్రజ్ఞ కన్నా విశేషమైన ప్రజ్ఞ ఇందులో ఉంది కనుక. ఏమిటేమిటవి? శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం అంటే పై సాధనల వల్ల పొందేటటువంటి బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో అది అనుసృతముగా వినబడిన, తర్కం ద్వారా గ్రహించిన, తనకి తానుగా అనుభవంలోకి తెచ్చుకుంటేనే అది స్థిరమైనది అవుతుంది కనుక నువ్వు సాధించాలయ్యా అని యోగాన్ని చెప్పాడు. ఇది తెలిగిన తర్వాత మీకు ఏం కలిగిందండి? తజ్జ సంస్కారోన్య సంస్కార ప్రతిబంధి 50వ సూత్రం. ఈ ప్రతిబంధి అంటే ఏమిటంటే దానికి కౌంటర్ ప్రొడక్టివ్ అని అర్థం చేసుకోండి. ఎట్లా? నేను ఒక మాట అంటాను, దానికి ప్రతిబంధి ఏమిటో మీరు చెప్పాలి. చీకటి, వెలుగు వెలుతురు, వెలుగు వెలుగు ఆకలి, ఆకలి లేకపోవడం. లేకపోవడం మీకు ముందే చెప్పాం కదండి, ఏది ఆపోజిట్ చెప్పమన్నా నా తగిలించమని అనాకలి అనండి. అనాకలి. అనార్కలి అనకండి, మళ్ళీ సలీం వస్తాడు. అవును సార్. సరే, ఇప్పుడు అజ్ఞానం. జ్ఞానం. జ్ఞానం జ్ఞానము. చాలా తర్వాత ప్రశ్న చాలా కష్టమైంది. జ్ఞానం అజ్ఞానం. అజ్ఞానం అంతే. అంటే ఒకదానికి ఒకటి, ఆపోజిట్స్ కి ఒకదానికి ఒకటి వేరే ప్రతిబంధి. వేరే ఇంతకి ఇంత చేసి గిలగిలా కొట్టుకుని యోగ సాధన చేస్తే దాని నుంచి ఏమిటవుతుంది? మీకు ఒక ఫలితం కలగాలి కదా. కలగాల వద్దా? కలగాలి సార్. కలగాలి. ఇది ఎలా దేని వల్ల కలిగింది? యోగము వల్ల కలిగింది. యోగము అనడాన్ని జనరలైజ్ చేస్తే తత్, దాని వల్ల. అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, అవును సార్. తత్ జ, దాని నుండి పుట్టినది ఏమిటి? సంస్కార. ఒక సంస్కారం కలిగింది మనకి. ఇది ఏమిటి? ఈ సంస్కారం ఎలాంటిదిట? అన్య సంస్కార ప్రతిబంధి. తత్ జహ సంస్కార అన్య సంస్కార ప్రతిబంధి. ఈ సాధన వల్ల మనకి కలిగినది ఆత్మజ్ఞానము. ఇదేం చేస్తుంది? ఆత్మజ్ఞానానికి ఆపోజిట్ ఏమిటండి? అజ్ఞానమే కదా. అవునండి, అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? నేను, నాది, నా ప్రవృత్తి, నా స్మృతి, నా చిత్తము, నా మనసు, నా అవకాశము, నా ఇల్లు, నా మొగుడు, నా పెళ్ళం, ఇవన్నీ వగైరా 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 వగైరా, ఇవి వీటి జ్ఞాపకాలు, స్మృతులు.
వీటిని నిరోధిస్తుంది. ప్రతిబంధి అంటే నిరోధించడమేగా. అంటే ఏం జరిగిందనమాట, ఇక్కడ ఏ స్థితికి వచ్చాడు? సాధకుడు ఒక జ్ఞానాన్ని పొందాడు అనేటటువంటి స్పృహ అంతర్గతంగా ఉండి, ఈ సమాధి ప్రజ్ఞ కలిగిన యోగికి ఇంతకు ముందు జన్మించినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయి కదా, ఉండేవో వాటిని మళ్ళీ రానియకుండా చేస్తుంది. అంటే మళ్ళీ వెళ్ళి పానీపూరి విత్ చల్లటి నీళ్లు అనే కోరిక పోదుగా. ఇంకా ఒకసారి అందులో బొద్దింక కనపడితే ఏం బొద్దింకానండి బాబు. అసలు బొద్దింక శబ్దం ఎక్కడి నుంచి వచ్చో తెలుసా అండి? బొత్తుగా ఉంటుందని కాదండి, అధ్యారోపణ నుంచి వచ్చింది. కాదండి. నేను ఇప్పుడు మీతో పాటు మాట్లాడుతూ కనిపెట్టేస్తున్నాను. నేను కూడా చాలా, దాన్ని ఏమంటారు సరే, పదాలు కనిపెట్టేవాడిని ఏదో అంటారు కదా. ఇన్నోవేటివ్. కాదు కాదు, దెర్ ఇస్ ఎ టెక్నికల్ వర్డ్. సరదాగా సౌమ్య గారు ఎన్సైక్లోపీడియా ఉండేవని ఎన్సైక్లోపీడియా ఏదో సరే వచ్చినట్టు చెప్పుకుందాంలేండి. మంచి వర్డ్ ఉంది అక్కడ, వదిలేసండి, అది వద్దు. కానీ బొద్దింక అనండి అమ్మా సౌమ్య ఒకసారి. బొద్దింకా అంటే దాన్ని విడగొడితే బుద్ధి ఇంకా అటు వెళ్ళకుండా చేసేది. సూపర్. అన్యాయం సార్. అది బుద్ధింక అండి, బుద్ధింక కాదు. అది కాదండి, ఇది భ్రష్టమైంది. హింస అనే దాన్నే భ్రష్టమై సింహ అన్నారు. ఇది లింగ్విస్టిక్స్ లో చెప్తాడు మీకు. బో ఎలా అవుతుందండి? అవ్వదు. కాదు కాదు కాదు, అక్కడ పదాలు అట్లా మార్పు చెందడానికి అనేక కారణాలు చెప్పారు. మళ్ళీ మీకు అది సెకండ్ ఇయర్ లో చదువుకున్నట్టున్నారు, సెకండ్ ఇయర్ లో చదువుకుంటారు ఆ సబ్జెక్టు. ఓన్లండి తద్దిత ప్రత్యయం అనుకుంటాం మేము. అలా అనుకోండి. కదండి, వాడుకలో ఏది ఎలాగైనా మారిపోతుందండి. అది తద్దిదాంతం అయిపోయి బొద్దింక అయిపోయిందండి. అసలు దాన్ని తద్దితాంతం ఎందుకన్నారు తెలుసా సౌమ్య గారు? చెప్పండి. తత్హితమైనది కాబట్టి తద్హితము అయింది. అది తద్దితము తత్హితం తత్హితము తద్హితము అంటే దీనికి సంబంధించినటువంటిది అవుతుంది. దాశరథి దశరథస్యాపత్యం పుమాన్ దాశరథి, దశరథుడికి సంబంధించినది తత్హితమైనది దాశరథి, అందుకని తద్దితమైనది. సార్ ఏదో అంటున్నారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. కుషికుడు కౌశికుడు అవుతాడు, బొద్దింక అవుతుంది. ఏంటో కనుక బొద్దింకో మమ దేవత అని నమస్కారం పెట్టుకుందాం. మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. బొద్దింకలో ఉన్నటువంటి ప్రోటీన్స్, క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్స్ కానీ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ కానీ మన ఆహార పదార్థాల్లో, వెజిటేరియన్స్ లో వేటిలో లేవండి. ఓకే, కృష్ణారెడ్డి గారు అలా అని మన జైన వాళ్ళలాగా దాన్ని అదే నేను అదే అనుకుంటున్నాను. అలాగని మమ్మల్ని తినమంటారా ఏంటి ఇప్పుడు? కానీ శ్రీలక్ష్మి గారు వినండి, ఒక గురువుగారు పర్మిషన్ ఇస్తారా? క్యారియన్. అసంప్రజ్ఞాత ప్రజ్ఞ వచ్చిన తర్వాత, ఆ ప్రజ్ఞకు వచ్చిన తర్వాత దానికి బొద్దింక మిరపకాయ అనే స్పర్శ ఉండదండి. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయనకు ఏం ఉండదు. ఇప్పుడు గురువుగారు మన గురువుగారు ఏం చేశారు? ఈ మొత్తానికి సూత్రం ఏమిటి? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. నిరోధం అయిపోయిన తర్వాత నిర్బీజ సమాధి స్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగాలి. మన సబీజ సమాధి స్థితి దగ్గరకు వచ్చాం. ఓకే. సబీజ సమాధి వచ్చిన తర్వాత అక్కడ మనకి బొద్దింకకి మిరపకాయకి తేడా తెలియదండి. ఎందుకంటే ఈ స్థూల విషయాలు, సూక్ష్మ విషయాల నుంచి సూక్ష్మ తమానికి వెళ్ళిపోతాం మనం అక్కడికి. కాబట్టి ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళకి బొద్దింక పెట్టినా తింటారు, మిరపకాయ పెట్టినా తింటారు. వాళ్ళకి ఏం తెలియదండి అవి. ఎందుకంటే మీరు బొద్దింకని ఎప్పుడైతే ఆలోచించారో మీరు యుద్ధాన స్థితిలోకి వచ్చేసారు మళ్ళీ. అందుకే కదండి, కరెక్టే మన కృష్ణారెడ్డి గారు. అసలు విషయం ఏంటంటే లక్ష్మారెడ్డి గారు, మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కదా.
అదే మీరు అలా వెళ్ళ వెళ్ళిపోతే పాపం ఇంట్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. మధ్యాహ్నం భోజనానికి ఉన్నవాడు క్యారేజీలు కట్టించే వాళ్ళు ఉండరు. అలా కాదు. ఇంకా మనం పరీక్ష రాసే స్థితిలోనే, ఇంకా మార్కులు తెచ్చుకోవాలన్న స్థితిలోనే ఉన్నాం కాబట్టి, ఇదేదో నేర్చుకుని కనీసం పరీక్ష పాస్ అవ్వాలన్న స్థితిలోనే ఉన్నాం కాబట్టి, ఇంకా అంత దూరం వెళ్ళొద్దండి. ఇంకా ముందు ముందు విషయాల్లోనే వెళ్దాం. ఇక్కడ సమాధి కలిగినప్పుడు శ్రీలక్ష్మి గారి మీకు ఇక్కడ శ్రీలక్ష్మి గారి గమనించండి ఒకటి. ఇక్కడ శ్రీలక్ష్మి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్నటువంటి లగ్నమైనది కూడా లేదు, ఇవి కూడా లయమైపోయి అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వచ్చారు. ఇక్కడ మీకు గుణముల అంటే త్రిగుణముల యొక్క ఆపరేషన్ లేదు. కానీ కానీ అక్కడ ఆగాం. ఈ కానీ ఏమిటంటే, అవి సంస్కార రూపములో ఉండవచ్చు. అంటే ప్రకటన కావు, సంస్కార రూపంలో ఉంటాయి. శేషములు అవి కూడా అది బ్యాలెన్స్, అది మనకు కనపడదు. అంటే అన్నోటీస్డ్ గా ఉంటాయి. ఇవి ఇవి ప్రకోపించింది అనుకోండి, మళ్ళీ ఒకసారి సంస్కార రూపంలో ఉంది కదా, అది ప్రకోపిస్తే మళ్ళీ వీడు వెనక్కి వచ్చేస్తాడు. అందుకే అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఉన్నవాడికి కూడా వ్యుత్థాన స్థితి కలిగే లక్షణం దీని వల్ల వస్తుంది. ఇది అయిపోయింది ఇక్కడికి. అంటే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్తగా వినండి. సంప్రజ్ఞాత సమాధిలో మీకు మనస్సు చిత్తము ఒకదాని మీద లగ్నమై ఉన్న వరకు వచ్చాం. అది కూడా లైవ్ అయిపోతే, అంటే సత్వగుణ ప్రధానం కాదు, సత్వగుణము కూడా లేకుండా పోతే మీరు గుణస్థితికి వస్తే అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పుకున్నాం. ఈ అసంప్రజ్ఞాత స్థితిలో మీరు నిర్గుణమైనటువంటి స్థితే ఉన్నా ఈ గుణములు మాత్రము సంస్కార రూపంలో ఉంటాయి అని చెప్పారు. ఓకే. సో సంప్రజ్ఞాత స్థితిలో కేవల సత్వగుణం ఉంది. అసంప్రజ్ఞాత సమాధి స్థితిలో ఏ గుణము లేదు. కానీ ఇక్కడ ఈ స్టేజ్ పట్టుకోండి, కానీ ఈ గుణములు మూడు కూడా సంస్కార రూపంలో ఉంటాయి అన్నారు. ఇది ఉంటే మళ్ళీ పుడుతుందా పుడదా మిగతావన్నీ? పుడతాయండి, అన్ని పుడతాయి. మళ్ళీ వరుసగా వెనక్కి వచ్చేసేస్తాం. వస్తాం కదా. ఆ వెనక్కి రావడానికి కారణం ఏమిటి? బీజ రూపమైన సంస్కారాలు. బీజ రూపమైన సంస్కారములతో కూడిన సమాధి స్థితిని అసంప్రజ్ఞాత సమాధి స్థితి అన్నాం. ఓకే, ఓకేనా? అవునండి, అలాగే. అసంప్రజ్ఞాత సమాధికి 2 గీతలు కొట్టండి ఇట్లా. సబీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఈ సంస్కారాలు కూడా దహించిపోతే నిర్బీజ శభాష్ నిర్బీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితి. ఎప్పుడైతే బీజములు లేకుండా పోయినాయో మళ్ళీ వ్యుత్థాన స్థితి వస్తుందా? రాదండి. రాదు సార్. అంటే వాడికి ఏమొచ్చినట్టు? మోక్షం. మోక్షం సార్, మోక్షం వస్తుంది సార్. మోక్షం. అవును సార్. అంతే. తస్యాదపి నిరోధే అంటే ఆ సంస్కార రూపంలో ఉన్నవి కూడా పోతే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి స్థితి. దానిని కూడా నిరోధిస్తే, అంటే ఆ బీజములను కూడా నిరోధిస్తే కలిగేది నిర్బీజ సమాధి స్థితి. అంటే సర్వ నిరోధము జరగటం వల్ల నిర్బీజ సమాధి స్థితి వస్తుంది. కనుక అసంప్రజ్ఞాత సమాధికి మోక్ష స్థితికి ఇదే తేడాని ఇంతకుముందు సూత్రాల్లో చెప్పుకునేది ఇదన్నమాట. సంస్కార రూపంలో ఉంటే సబీజ అసంప్రజ్ఞాత సమాధి స్థితి, వెనక్కి వచ్చే ఛాసెస్ ఉన్నాయి, ఇవి కూడా దగ్ధమైపోతే నిర్బీజ సమాధి స్థితి ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? మోక్షం. ఇది సమాధి పాదము యొక్క లక్షణం. అంటే ఏం చెప్పుకున్నాం? ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఓపిక ఉంటే వినండి. 3 నుంచి 4 నిమిషాల్లో పూర్తి చేసుకుంటాం పాఠాన్ని.
మనం ఏం చెప్పాము? యోగాన్ని ప్రారంభం చేయడానికి యోగ చిత్త వృత్తి నిరోధ యోగానుశాసనం అని యోగం యొక్క అనుశాసనాన్ని మనము వినటం ప్రారంభం చేశాం. అంటే యోగం అనే దాని మీద విచారణ ప్రారంభం చేశాం. యోగ లక్షణం యోగ చిత్త వృత్తి నిరోధ అని యోగ లక్షణాన్ని చెప్పుకున్నాం. చిత్త వృత్తుల స్వరూపాల్ని యోగ స్వరూపాల్ని విచారించాలి అనుకున్నాం. తర్వాత సమాధి కాలంలో పురుషుడి స్థితి ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. అంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సబ్జెక్ట్ ఇక్కడ. ఈ సమాధి కాలంలో లేకపోతే ఏమిటంటారండి దాన్ని అంటే దాన్ని వ్యుత్థాన స్థితి అంటారయ్యా. అలా వస్తే ఏమవుతుందండి అంటే దానికి ఏవో పరిణామాలు ఉంటాయి అయ్యా. వీటి ఎందుకు కలుగుతున్నాయి అంటే కొన్ని వృత్తుల వల్ల అయ్యా. అంటే ఈ వృత్తులు ఎట్లాంటివి ఉంటాయి అంటే 3 వృత్తుల పేర్లు కొట్టాడు. ఏదో దాన్ని ఏమంటారు చిత్త వృత్తులు సత్వ రజస్తమో గుణాల ప్రధానంగా చెప్పారయ్యా. మళ్ళీ వీటిలో కాంబినేషన్స్ వేయాలి. అంచేత క్షిప్తము విక్షిప్తము మూఢము ఏకాగ్ర్యము నిరుద్ధము అని 5 వెరైటీలుగా ఈ చిత్త వృత్తుల్ని విభాగం చేశారండి. చిత్త వృత్తుల్ని ఇట్లా విభాగం చేసిన తర్వాత ఈ పేర్లు తర్వాత మనం ఎలా తెలుసుకుంటాం ఇవన్నీ అంటే 3 ప్రమాణాలు అంగీకరించబడ్డాయి. ఏమిటి? ప్రత్యక్షాగమ అనుమానాలనే ప్రమాణాలు అయిన తర్వాత ప్రమాణాల్లో ప్రత్యక్షాగమ అనుమానాలని ప్రమాణాలని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు అంటే విపర్య వికల్ప నిద్ర సమాధి వృత్తయ అన్నాడు. కనుక ఈ వృత్తుల విభాగం చెప్పినప్పుడు 5 వృత్తులు ఏమేమిటవి? ప్రమాణ ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ అని. కనుక వాటి లక్షణాలు విపర్య అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి, వికల్పం అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి, నిద్ర అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి, స్మృతి అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి, ఇవి చెప్పి ఈ వృత్తుల్ని నిరోధించటానికి ఏం ఉపాయాలు ఉన్నాయ్యా అంటే అభ్యాసము వైరాగ్యము 2 ఉన్నాయ్యా అన్నాడు. అభ్యాసం అంటేనండి అని నాలాంటి వాడు అమాయకంగా అడిగితే దాని లక్షణాలు చెప్పాడు. తర్వాత ఈ అభ్యాసం ఎంతకాలం చేయాలి అంటే సతు దీర్ఘకాల నైరంతర్యాం దృఢ భూమి అనే సూత్రం చెప్పాడు. ఇక్కడ ఏం కలిగిందండి ఇలా చేస్తే అంటే అపరవైరాగ్యము పరవైరాగ్యము అని 2 పేర్లు చెప్పి పరవైరాగ్య లక్షణం ఏమిటి అపరవైరాగ్య లక్షణం ఏమిటి ఈ రెండింటి డిఫరెన్స్ ఏమిటి ఇది చెప్పాడు. తర్వాత వితర్కాది భేదాలతో సంప్రజ్ఞాత సమాధి స్థితిని చెప్పాడు. అదయిన తర్వాత ఏం చెప్పాడు? సంప్రజ్ఞానికి నెక్స్ట్ స్టేజ్ అయ్యా అసంప్రజ్ఞాత సమాధి స్థితి అన్నాడు. ఈ అసంప్రజ్ఞాత సమాధి స్థితి పొందినటువంటి యోగుల పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటారు వాళ్ళు? తర్వాత ఈ స్థితి పొందిన తర్వాత ఏమవుతారు అంటే ఏమయ్యా ప్రకృతులైలని విదేహముక్తిని చెప్తారయ్యా అన్నాడు. ఇక్కడి నుంచి ప్రత్యయాలు భావ ప్రత్యయము ఇవి అంటే ఈ అసంప్రజ్ఞాత సమాధి స్థితి కలగాలంటే ఏం కావాలి? శ్రద్ధ వీర్యం ఇలాంటి ఉపాయాల్ని చెప్పాడు. ఈ ఉపాయాలలో మళ్ళీ స్టేజులు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసేవాడు, గబగబా ప్రాక్టీస్ చేసేవాడు అంటే తమ భేదాల్ని చెప్పాడు. అందులో అబ్బా ఇవన్నీ నాతో కాదు సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నా వల్ల కాదు, ఏమనుకోదబ్బా ప్లీజ్ అంటే సరే రా పోనీ ఈశ్వర ప్రణిధానాద్వా అని సమాధి స్థితి అవ్వటానికి ఈశ్వరుడి యొక్క ప్రణిధానం చేయమన్నాడు. ఇప్పటి వరకు నాకు ఈశ్వరుడు అంటే ఎవడో తెలియదు కనుక ఏం చెప్పాడు? ఈశ్వరుడు లక్షణం చెప్పాడు, ఈశ్వరుని ఎలా సాధించాడో చెప్పాడు, కనపడని ఈశ్వరుని ఎలా సాధించాడో అనుమాన ప్రమాణం ద్వారా అది చెప్పాడు. ఈశ్వరుడు యొక్క అతిశయమైనటువంటి సర్వజ్ఞత్వాన్ని కూడా నిరూపించాడు. ఆయన అందరు గురువుల కన్నా గురువు అండి అని చెప్పాడు. మరి ఈశ్వరుని ఎట్లా పట్టుకోవాలండి ఇవన్నీ చెప్పారు కానీ అంటే ప్రణవం తస్య వాచక, ఇగో అలాంటి ఈశ్వరుని ప్రణిధానం చేయవయ్యా అంటే ఈశ్వర ప్రణిధానం చేయటం వల్ల ఆత్మ సాక్షాత్కారానికి ఏమైనా విఘ్నాలు వస్తాయేమో అలాంటి విఘ్నాలు ఈశ్వర ప్రణిధానంలో రావు అని చూపించాడు. కనుక విఘ్నాలంటే ఏమిటో ఉపవిఘ్నాలంటే ఏమిటో ఇవించి వాటిని నిరాకరించి నివారించుకుని ఏకతత్వాభ్యాసం ఎలా చెయ్యాలో చెప్పాడు.
ఈ ఏకతత్వాభ్యాసం ఎలా చేయాలో చెప్పడానికి మనకి ఉపాయాలు చెప్పాడు. అవి 33 నుంచి ప్రారంభం చేసి చిత్తస్థైర్య సాధనలు, మైత్రి కరుణ చెప్పాడుగా, మైత్రి కరుణ ముదితో ఉపేక్షాణ, ముదితోపేక్షాణ, ధర్మ ధర్మ పుణ్య పుణ్యానాం ఏదో చెప్పాడుగా. అది అదైన తర్వాత అక్కడి నుంచి 33 నుంచి తీసుకుని చిత్తస్థైర్యానికి ప్రాణాయామం ఎట్లా ఉపయోగపడుతుంది, విషయ వృత్తుల్ని కూడా ఆలంబన చేసుకుని ఎట్లా చిత్తశుద్ధి సాధించవచ్చు, చిత్తస్థుతిలో జ్యోతిష్మతి ప్రవృత్తి అనే స్థితి ఎలా వస్తుంది, వీతరాగులైన వాళ్ళ చిత్తమునందు ఎట్లా సంయమనం ఏర్పడి చిత్తశుద్ధి ఏర్పడుతుంది, స్వప్న విషయాలు నిద్రా విషయాల్లో ఉండేటటువంటిది ఎట్లా ఉపయోగపడుతుంది, ఇవన్నీ వద్దురానని ఇష్టం వచ్చింది దాని మీద చేసుకోపో అని చెప్పేసి చెప్పడం. అంటే ఏ వస్తువు ఏకమైనటువంటి ఒకే ఒక ఇష్ట వస్తువు మీద చిత్తాన్ని స్థిరపరచుకొనుట అని చెప్పి, ఈ పరుచుకున్న దాన్ని వశీకారం అంటారయ్యా. అలా చిత్త వశీకారానికి చెప్పి ఆ చిత్త వశీకారానికి ఫలాలు చెబుతాడు. ఏమిటి ఫలాలు అంటే సంప్రజ్ఞాత సమాధి స్థితి, సవితర్క సంప్రజ్ఞాతము, నిర్వితర్క సంప్రజ్ఞాతము, సవిచార నిర్విచార సంప్రజ్ఞాత స్థితి. ఇట్లా సూక్ష్మ విషయమైన సమాధిని, దాని తర్వాత కలిగేది ఏమిటయ్యా అంటే సబీజమైనటువంటిది. అంటే సంప్రజ్ఞాత సమాధి స్థితి దాటి సబీజ అసంప్రజ్ఞాత స్థితి. ఇవి దీనివల్ల జరిగేది ఏమిటయ్యా అంటే మనకి ఋతంభర ప్రజ్ఞ, దానివల్ల ఉపయోగము. ఈ ఋతంబర ప్రజ్ఞ అన్నది ఇతర అన్యమైన సంస్కారాలు తొలగించుకున్న శక్తి కలిగినది. ఈ సంస్కారాల రూపంలో ఉన్న గుణములు కూడా నశిస్తే దాన్ని నిర్బీజ సమాధి అన్నారు. ఈ ప్రకారముగా యోగ పాదము సమాధి పాదము యోగ దర్శనములో ముగిసినది. పతంజలయే నమః. ఇక్కడికి ఆపుకోవచ్చు మనం. స్వాతి గారు గుర్తుపెట్టుకోండి, మనము యోగ దర్శనంలో సమాధి పాదం చదివాము, కానీ పరీక్ష దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు చదివితే సరిపోతుందో అంతవరకు మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. కానీ సమాధి పాదములు కానీ మాటకొస్తే ఏ సబ్జెక్ట్ అయినా సరే మన దృష్టి పరీక్షలే కానీ లోతైన అధ్యయనశీలత్వంతో మనం చదవలేదు. అది మన తాత్పర్యం కాదు. కనుక పరీక్షల వరకు ఇవి చదువుకుని తర్వాత ఏం చేయాలంటే పరీక్షలు అయిపోయిన తర్వాత అందులో ఏదో చెప్పాడండి అని వచ్చినప్పుడు మళ్ళీ పుస్తకం తీసి లోతైన అధ్యయనం చెయ్యాలి. చేస్తే దానిలో ఉండే ఇంకా సూక్ష్మమైనటువంటివి తెలుసుకోవలసిన విషయాలు అనేక ఉన్నాయండి. ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. మనం ఎన్నో పక్కన పెట్టి మెయిన్ రోడ్డు మీద మాత్రమే నడిచాం, కిందకి దిగాల్సి వస్తుంది. రోడ్డుకు అడ్డుపడితే రోడ్డు డివైడర్ కిందకి దిగాలి. దిగినప్పుడు ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, అవి దాటుకుని రావాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చెయ్యలేదు, చెయ్యము కూడా ప్రస్తుతానికి. ఎందుకంటే అన్నప్రాసన నాడు ఆవకాయ ముద్ద పెట్టకూడదు అనే శాస్త్రము కనుక కేవలం పరవాన్నం మాత్రమే పెట్టాలి, తీతీగా ఉన్న భాగాన్ని మాత్రమే వినిపించాలి. తర్వాత చదివేటప్పుడు అన్ని తినాలి, నాలుగు కాలుతుంది, మా పచ్చిమిరపకాయ అనుకుంటాం, బొద్దింక కొరుకుతాం, ఏం చేస్తాం అవన్నీ తర్వాత విషయాలు. కనుక ఇక్కడ మనకి పరీక్ష దృష్టిలో ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ వచ్చిందా లేదా, ఇందులో ఏమన్నా డౌట్లు ఉన్నాయా అని వెరిఫై చేసుకున్నాం. అది చేసుకుని క్లారిఫై చేసుకుంటే ఆ కంటిన్యూ మీరు ఒకటే అండి. మనకి శాస్త్రంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధి అనే సూత్రం ప్రకారము ముందు లక్షణాన్ని చెబుతాడు, ప్రమాణం కూడా చూపిస్తాడు ఎందుకు అని. ఈ కంటిన్యూటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇండికేటర్. కనుక ఒక సూత్రం 1కి సూత్రం 51కి లింక్ ఉంటుంది. ఈ లింక్ మధ్యలో ఉన్న 2 to 50 సూత్రాల్లో ఉన్న ఆ అనుస్యూతమైన కంటిన్యూటీ ఏమిటో పట్టుకోవాలి చాలు. పట్టుకుంటే మిగతా అంతా వచ్చేస్తుంది.
మీరు సాంఖ్యకారికలు చదివారు, చూడండి ఒకసారి ఎక్కడ మొదలెట్టాడు, ప్రకృతి వికృతి అన్నాడు, అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడు బుద్ధి అన్నాడు, బుద్ధి లక్షణం అహంకారం ఇతర చెప్పుకుంటూ వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళాడు ఇక్కడికి రావాలన్నాడు. సో ఈ కంటిన్యూటీని మనం పట్టుకుంటే ఏ సబ్జెక్ట్లో అయినా యూ కెన్ లెర్న్ బై డిస్క్రిమినేషన్. దీనికి దానికి తేడా ఏమిటి, తేడాని పట్టుకున్నారంటే ఇది గుర్తుంటుంది అది గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తావ్యక్తములకు కామన్ ఏమిటి అని అంటే, వ్యక్తావ్యక్తములు త్రిగుణాత్మకములు, జడములు, దీని నుంచి ఏమన్నా వేరేవి పుట్టే లక్షణాలు కలిగినటువంటివి అంటే ప్రసవ ధర్మి 3 చెప్పా మీకు. మరి దీని పైన పురుషుడి లక్షణాలు ఏమిటాయి అంటే మీరు ఏమైనా నేర్చుకోక్కర్లే, వీటి ముందు ఆలు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది. వాడు నిర్గుణుడు. ఎందుకు, దీనికి భిన్నమైన వాడని చెప్తున్నాం కదండి. దీనికి లేని వాడికి ఉండవు, వీడికి ఉన్న వాళ్ళకి ఉండవు, వీడికి లేని వాడికి ఉంటాయి. వీడికి ఏంటి లేదు, వీడు జడుడు కనుక వాడు చైతన్యుడు. ఏమండి, వీటి నుంచి పుట్టేందుకు అవకాశం వేరేవి పుడుతున్నాయి, వాటి నుంచి ఏమీ పుట్టవు, వాడు అప్రసవ ధర్మి. ఇలా మనం బై డిస్క్రిమినేషన్ మనం డిసైడ్ చేసాం. అంటే మనం ఏం తెలుసుకోవాలి, అవ్యక్తమునకు వ్యక్తమునకు ఉన్న కామన్ డినామినేటర్ తెలుసుకుంటే దాని ముందు పెట్టడం ద్వారా రెండో వాడు వస్తున్నాడు. ఇలా కంటిన్యూటీని ఆలోచించుకుంటూ చదవండి, మీకు ఆ చదివిన అంశం మీద గ్రిప్ వస్తుంది. అన్నీ ఒకే రోజు రావాలనే నియమం లేదు, 1-2 సార్లు చదవాలి. ఈ మాట మీరెందుకండి చెప్పడం, మాకు సూత్రంలోనే చెప్పారు, సతు దీర్ఘకాల నైరంతర్యం దృఢ భూమి అని. అది యోగానికే కాదు విద్యకు కూడా. స్వస్తి.